నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చారు. ఇక పనిలో పనిగా ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి రైతులపై లుక్కేస్తే బాగుంటుంది అనుకున్నారేమో, ఆయన రైతులను పరామర్శించడానికి అని చెప్పి వెళ్లారు. అక్కడ ఆయన కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుందని, ఉల్లి పంటకు మద్దతు ధర రావట్లేదని, దళారీ వ్యవస్థ ఎక్కువైందని, మా హయాంలో ఇవేమీ లేవని చెప్పి, అయితే అన్నదాత సుఖీభావ కూడా రైతులకు సరిగ్గా అందట్లేదని చెప్పి ఇలా ఏవేవో ఆరోపణలు చేశారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? అండ్ ఇంకొక మాట ఆయన ప్రత్యేకించి అన్నారు, హెరిటేజ్కి రేట్లు పెరుగుతున్నాయి కానీ రైతులు మాత్రం అన్యాయం అయిపోతున్నారు అంటున్నారు. ఆయన మాటల్లో వాస్తవం ఎంత తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులను ఒక లుక్కేసి ఎందుకు రావడం జరిగింది. ఆయన ఒక ఉల్లిపాయలు పట్టుకుని ఏవో చెప్పారు, ఉల్లి రైతులకు అసలు మద్దతు ధర లేదు, రైతులకి ఇంత అన్యాయం జరుగుతుంది, అంత అన్యాయం జరుగుతుందని. అంటే ఇప్పటికీ ఆయన ఓడిపోయి దాదాపు 14-15 నెలలు అవుతుంది. మరి ఆ రైతులకు సంబంధించి ఆయన ఏం చేశారు? అండ్ కూటమి ప్రభుత్వంలో నిజంగానే రైతులకు అంత అన్యాయం జరుగుతుందా? మీరేం చెప్తారు? ఏం చెబుతాం, ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి సమాధానం చెప్పటం కూడా వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే అన్ని అబద్ధాలు చెప్పటం. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకొని రావాలి. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసావు కదా, నీకు కొంతన్నా జ్ఞానం ఉండాలి. ఎవడో రాసిచ్చాడు, నీకు చదివి ఇటు చెప్పు, నీకు బాగా ట్రోల్ అవుతావు, నీకు మొత్తం మంచి పబ్లిసిటీ వస్తుందని వాడెవడో బాధ్యత లేనివాడెవడో చెప్పాడు అనుకో. అంటే జగన్మోహన్ రెడ్డికి మొత్తం టీం చాలా బలంగా ఉంటుంది, పిఆర్ టీం. అందులో చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. ఆడేదో చెబుతాడు, ఇటు చెప్తే సెన్సేషన్ వస్తుంది, నువ్వు ఇటు చెప్పు అని చెప్తాడు. మనకి బుద్ధి జ్ఞానం ఉండాలి. మనకేంటంటే మనం సెన్సేషన్ కోసం చెప్పకూడదు. మనకి బుద్ధి జ్ఞానంతో ఆలోచించాలి, మార్కెట్ సిచ్యుయేషన్ ఏంటో తెలుసుకోవాలి అన్న జ్ఞానం మనకు ఉండాలి. మనం ముఖ్యమంత్రిగా పనిచేసినా మనకు ఆ జ్ఞానం రాకపోయా? నీకు ఎంతసేపటికి నువ్వు రాజకీయ పరంగా లబ్ధి పొందాలి, రాజకీయ పరంగా నువ్వు వాడిని రెచ్చగొట్టాలి, వీడిని రెచ్చగొట్టాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రౌడీలను రెచ్చగొట్టడం, సాయంత్రం కాగానే అడ్వకేట్ తోటి మాట్లాడి ఆ రౌడీలకి బెయిల్ ఇప్పించమని చెప్పటం. ఏంటి గోల ఏంటి? నీకు హెరిటేజ్ మీద మాట్లాడాడు కదా, అసలు ఏమాత్రమైనా నువ్వు కొంచెం వర్కౌట్ చేసి వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. ఏమన్నాడు కావాలంటే ఆ వీడియో మీరు ఒకసారి వేయండి, ఆ హెరిటేజ్ మీద మాట్లాడిన వీడియో. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేటుకి అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. ఇతను ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి హెరిటేజ్లో పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో మరి మీరే చెప్పండి. హెరిటేజ్ రిటైల్ మూసేసింది 2016 సంవత్సరంలో. ఇప్పుడు హెరిటేజ్ రిటైల్ లేనే లేదు. ఉల్లిపాయలు ఎందుకు అమ్ముతారు హెరిటేజ్లో? హెరిటేజ్ రిటైల్ క్లోజ్ అయిపోయింది 2016లో. అసలు ఆ మాత్రం జ్ఞానం అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా నీకు? నువ్వు ఆ హెరిటేజ్ ఏదో చంద్రబాబు నాయుడిని తిట్టడానికి నువ్వు ఒక అడ్డం పెట్టుకొని నువ్వు చెప్పటం తప్ప హెరిటేజ్ రీటైల్ ఎప్పుడు మూతపడిపోయింది అది కూడా తెలియదు నీకు. బేసిక్ నాలెడ్జ్ లేదు, పచ్చి అబద్ధం చెబుతున్నావు నువ్వు. హెరిటేజ్ లోట ఈయన అడగటం, వాడెవడో చెబుతున్నాడు హైదరాబాద్లో 30కి అమ్ముతున్నారండి అని. ఆడు చూసాడా ఇతను చూసాడా? హెరిటేజ్ రీటైల్లో క్లోజ్ అయిపోతే నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు? ఏమన్నా సెన్స్ ఉందా, కామన్ సెన్స్ ఉందా? ఉల్లి రైతులకి నీ టైంలో ఎంత ఇచ్చావో తెలుసా? ఎంత వచ్చిందో తెలుసా? 500 రూపాయలు కూడా రాక నానా ఇబ్బంది పడ్డారు. 500 రూపాయలు రాలా క్వింటాల్కి. అసలు ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి టైంలో. 1 సంవత్సరం కాదు, వరుసగా 3 సంవత్సరాలు రబీలో ఖరీఫ్లో రెండు సీజన్స్లో అటగే వచ్చింది. ఉల్లి రైతుల్ని అసలు నీకు 500 రూపాయలు వస్తే చాలు అమ్ముకుందామని చూస్తే 500 కూడా రాలేదు చాలా సందర్భాల్లో. అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి క్వింటాకి 2000 ఇవ్వాలి. 2000 ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఎంత ఇస్తుందో తెలుసా నీకు? ఎంత అమ్ముతున్నారో తెలుసా? 5770 క్వింటాళ్ళ ఉల్లిని కొనటానికి ఎంత రేటుకు తెలుసా? 1200 రూపాయలు. 1200 రూపాయలు పెట్టి
5,775-76 క్వింటాల్లో అంత ఎస్టిమేషన్ వేసుకొని అంత క్రాప్ రాబోతున్నది. ఆల్రెడీ ఇప్పుడు సగం కొనేశారు కూడా. అంత ఎస్టిమేషన్ వేసుకొని ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ నుంచి మనం తీసి డబ్బులు ఇచ్చేద్దామని చెప్పి 10 కోట్లు రిలీజ్ కూడా చేసేసింది గవర్నమెంట్. కర్నూలు మార్కెట్ యార్డ్లో కొంటున్నారు, 1,200 రూపాయలకు కొంటున్నారు. ఇతను వచ్చి ఇప్పుడు వచ్చి 2,000 ఇవ్వాలి, 2,000 కాకపోతే 5,000 ఇవ్వాలి. ఇస్తారు. రైతుకి ఎంత ఉల్లి సాగు చేయడానికి ఎంత అవుతున్నది? 800 అవుతున్నది. ఇవన్నీ లెక్కేశారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మొత్తం మార్క్ఫెడ్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి లెక్కేశారు ఎంత కల్టివేషన్కి ఎంత అవుతున్నది, మనం ఎంత ఇవ్వాలి. ఓ శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. నీకు రబీలో 800 పడుతుంది, ఖరీఫ్లో 1,000 రూపాయలు అవుతుంది అంటే ఉల్లి సాగు చేయటానికి. అందుకని 1,200 పెట్టి 1,200 ఇస్తున్నారు. నీకేంటి నొప్పి? నీకు అసలు తెలుసా? నీకు మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ని వాడుతూ 10 కోట్లు రిలీజ్ చేశారని తెలుసా? అవి ఆల్రెడీ రైతులకు ఇచ్చేస్తున్నారో తెలుసా? ప్రొక్యూర్మెంట్ ఎంత చేస్తున్నారో తెలుసా? నీకేం తెలియదు. నువ్వేమి వర్కౌట్ చేయవు. హోంవర్క్ చేసుకోకుండా వచ్చి సెన్సేషన్ 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 మనం ట్రోల్ కావాలి. మొత్తం మార్కెట్లో మొత్తం మన బొమ్మే కనపడాలి. ఏంది నీ బొమ్మ కనపడేది? ఏం కనపడుతుంది నీకు? ఆగస్టు 26వ తారీఖు నుంచి ఉల్లి 1,200 రూపాయలకు కొంటున్నారు కర్నూలు మార్కెట్ యార్డ్లో. వెళ్ళి చూసిరాపు, అడిగిరాపు. చుట్టూత నీ చెంచాలను పెట్టుకొని నువ్వు రావట్లేదు, రైతుకు అన్యాయం చేస్తున్నాడు. ఏమై అన్యాయం చేశారు? రైతుకు అన్యాయం చేస్తే రైతు అడుగుతాడు, రోడ్డు మీదకి ఇచ్చి అడుగుతాడు, రోడ్డు మీదకి ఎక్కుతాడు. ఎక్కడన్నా ఉల్లి రైతులు పెట్టారా? ఎందుకు వచ్చింది అంటే మహారాష్ట్ర పంట తొందరగా వచ్చింది. మహారాష్ట్ర నుంచి ఉల్లి క్రాప్ తొందరగా వచ్చింది. తొందర రావడంతో వాళ్ళు తోలేశారు మొత్తం ఆంధ్ర మొత్తం కర్ణాటక మొత్తం మహారాష్ట్ర నుంచి కర్నూలుకి వచ్చేసింది మార్కెట్ మొత్తం కుప్పలు తెప్పలుగా. దాంతో మన రైతులకి రేటు పడిపోతున్నది. ఇది చూడంగానే ఒక్కరోజు రేటు పడిపోగానే గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది. ఒక్కరోజు రేటు పడిపోయింది. వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయిపోయి నీకు మొత్తం ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, దాన్ని పిఎస్ఎఫ్ అంటారు, దాని నుంచి మొత్తం 10 కోట్లు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి నీకు మొత్తం కొనుగోలు చేస్తున్నారు. ఒక రోజు 26వ తారీఖు, ఆగస్టు 26వ తారీఖు 8,391 క్వింటాల్స్ వచ్చింది. చేస్తే మొత్తం 95.85% కొనేశారు. నీకేంటి ప్రాబ్లము? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అది 512 రూపాయలకి మినిమం అది మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం ప్రైజు 1,291 రూపాయలు మినిమం ప్రైజ్. ఇది అంటే వాళ్ళు రాగానే మార్కెట్కి రాగానే ఈ రిటైల్ వ్యాపారులు వీళ్ళు కొనుక్కెళ్తూ ఉంటారు. కొంతమంది రాగానే తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి చీప్గా అమ్మేసి వెళ్ళిపోయారు. కానీ మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ని ఇది మొత్తం పంప్ చేసేసారు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నీకు మొత్తం 28వ తారీఖు, ఆగస్టు 28వ తారీఖు 3,796 క్వింటాల్స్ వస్తే మొత్తం కొనేశారు. నీకు ఎక్కడుంది? ఎప్పుడు 28వ తారీఖు వచ్చిన రేట్ ఎంత తెలుసా? 1,149 రూపాయలు. నీకు 1,200 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ చెప్పేసి 30వ తారీఖు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 1,200 తగ్గకుండా ఇస్తున్నారు. అంతకుముందు కొంత తగ్గిన మాట వాస్తవం. ఎందుకు తగ్గింది? మార్కెట్లోకి మహారాష్ట్ర ఉల్లిపాయలు వచ్చేసినాయి. మహారాష్ట్రలో ఉల్లిపాయల క్రాప్ వస్తే బంపర్ క్రాప్ వస్తుంది. వాళ్ళు మొత్తం దేశం మొత్తం పరిచేస్తారు వాళ్ళ ఉల్లిని. దాని ముందు తట్టుకోవడం కష్టం మన ఫార్మర్స్. అది రాగానే రేటు పడిపోయింది. రేటు పడిపోగానే ఒక్క రోజులో గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది. మార్క్ఫెడ్ రంగంలో దిగింది. మార్క్ఫెడ్కి డబ్బులు ఇచ్చారు. కర్నూలు మార్కెట్ యార్డ్ మొత్తం అంతా వాళ్ళు మార్క్ఫెడ్ వాళ్ళు దిగిపోయారు, కొంటున్నారు. నీకేంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నిజంగా ఉల్లి రైతుకి ఇవన్నీ ఏంటి అంటే, మొన్న అంతకు ముందర మామిడి మీద గొడవ చేసి వచ్చాడు కదా. సీజనల్ క్రాప్స్, మామిడి కానీ ఉల్లి కానీ సీజనల్ క్రాప్స్. నీకు సీజన్లో ఒక సీజన్లో భారీగా వచ్చేస్తుంది క్రాప్. ఈసారి ఏంటంటే ఎక్కడ పెస్టిసైడ్ కూడా వాడకుండా ఉల్లి బ్రహ్మాండంగా వచ్చింది క్రాప్ ఆంధ్రప్రదేశ్లో. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్లో
పెస్టిసైడ్లు కూడా వాడకుండా క్రాప్ బంపర్ క్రాప్ వచ్చింది. దాంతో మహారాష్ట్ర నుంచి వచ్చింది, ఆంధ్రాలో బంపర్ క్రాప్ ఉంది. ఏం చేయాలి గవర్నమెంట్? మహారాష్ట్ర వాడిని ఆపటం కుదరదు కదా, అందుకని వీళ్ళకి సపోర్ట్ ప్రైజ్ ఇచ్చారు, 1200 రూపాయలు సపోర్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 500 రాక అల్లాడిపోయారా అని రైతులు. ఆ రోజున ఎంత గొడవ చేశారో రైతులు నువ్వు చూసావు అసలు? నీకు తెలుసు, ఈ రోజున వచ్చి నేను ఇచ్చా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో నేను ఇచ్చా అంటాడు. ఏమి ఇచ్చావు నువ్వు? ఆర్బీకే వ్యవస్థను నేను తీసుకొచ్చాను, దళారీ వ్యవస్థ మా హయాంలో లేదు. మొత్తం అంతా దళారులే. జగన్మోహన్ మొత్తం వెళ్ళి కర్నూలు మార్కెట్ యార్డ్లో చూసిరాపో, ఈ రోజున చూసిరాపో. దళారులు లేని వ్యవస్థ ఆ రోజున వైసీపీ నాయకులు ఆడ కుర్చీ వేసుకొని కూర్చునేవాళ్ళు, మాకు కప్పం కట్టి పో లోపలికని. ఈరోజు ఆ వ్యవస్థ లేదు. చూసిరాపో జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడేది, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినావు కాబట్టి నీకు ఎట్లా ఉండాలి, నీ మాట తీరు ఎట్లా ఉండాలి, నువ్వు చూడాలి, సబ్జెక్టు తెలుసుకోవాలి. నీకు సబ్జెక్టు తెలుసుకొని వచ్చి నువ్వు విమర్శించాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. నువ్వు 500 కూడా అమ్మలేని వాడివి ఈ రోజున వచ్చి రైతులకు 2000 ఇవ్వాలి. అసలు 1200 ఇస్తున్న విషయం తెలుసా నీకు? రైతుకు 2000 ఇవ్వాలి, 2000 కాదు 3000 ఇవ్వాలని నేను చెప్తా, 3000 ఇవ్వాలని నేను చెప్తా. నేను ఆయన వేస్తే నేను కూడా నాకు 3000కి అమ్మాలని ఉంటుంది. అంతే. కానీ గవర్నమెంట్ మెషినరీ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, పెట్టుబడి ఎంత పెట్టారు, ఎంత వస్తుంది, రైతుకి మార్జిన్ ఎంత ఉండాలి, ఇవన్నీ వేసి నీకు 800 రూపాయలు ఖర్చు అవుతుంది, 1200 ఇద్దాం. 1000 రూపాయలు నీకు ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది, 1200 ఇచ్చి నిన్ను సెటిల్ చేద్దాం. ఇది గవర్నమెంట్ ప్రొసీజర్. దానికోసం 10 కోట్లు ఆల్రెడీ పంపింగ్ చేశారు గవర్నమెంట్. నువ్వు అసలు ఎప్పుడన్నా నీకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ₹1 ఖర్చు పెట్టావా జగన్మోహన్ రెడ్డి నీ 5 ఏళ్ల కాలంలో? నీ బడ్జెట్లో ఎంత ప్రొవిజన్ పెట్టావు, వాస్తవంగా నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, లెక్కలు చెప్పు. నేను నిజంగా ఖర్చు పెట్టినోడు కూడా ఇట్ట మాట్లాడు. వచ్చి బుకాయింపులు, దౌర్జన్యం. ఏం దౌర్జన్యం? నీకంటే సబ్జెక్ట్ లేదు, మా అందరికి సబ్జెక్ట్ తెలుసు కదా. నీకు సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, నీకు చెప్పేవాడు లేడు, ఎవడన్నా చెప్పినా వినే నీకు నైజం నీకు లేదు. మాకు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు నేను చెప్తున్నా కదా, నువ్వు ఎంత ఇచ్చావు? నీ టైంలో ఉల్లి రైతుల పరిస్థితి ఏంటి, నీ టైంలో మామిడి రైతుల పరిస్థితి ఏంది? మామిడి రైతుల మీద పెద్ద ఎగేసుకుపోయాడు కదా. ఆ పల్పు ఫ్యాక్టరీలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివా కాదా చెప్పమను? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంట్రోల్లో ఉన్న పల్పు పరిశ్రమలు రైతులను దోచుకున్నాయి, మామిడి రైతులను దోచుకున్నాయి. గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయిపోయి రైతు లోడ్ ఎత్తంగానే ఆ తీసుకొచ్చి కాటా వేయంగానే డబ్బులు ఇచ్చేశారు. వాడు ఎట్టన్నా చావని, ఆడ పల్పు ఫ్యాక్టరీ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా రైతుని మనం ఆదుకోవాలని చెప్పి రైతుకి డబ్బులు ఇచ్చారు, సబ్సిడీ ఇచ్చారు. నువ్వు ఇచ్చావా అట్లా ఎప్పుడన్నా? నువ్వు అసలు రైతు గురించి ఆలోచించావా? ఎంతసేపటికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాడిని అరెస్ట్ చేయి, ఈ కాదంబరి జత్వాని బాంబే నుంచి పిలుచుకురా, ఈ మద్యం వ్యాపారం చేయి, ఇందులో ఎంత వచ్చింది, మనకి నెలకి 100 కోట్లు రావాలి, వచ్చిందా లేదా, ఈ లెక్కలు చూసుకోవడమే సరిపోయింది నీకు. కాకని గోవర్ధన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, గన్ను నీకు సరిగ్గా దొవుతున్నాడా లేదా, అనిల్ కుమార్ కరెక్ట్గా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడా లేదా, ఈ లెక్కలు చూసుకోవడంతోనే సరిపోయింది నీకు. నువ్వు రైతు గురించి ఎప్పుడు మాట్లాడావు? రైతు గురించి నేను ఆర్బీకేలు పెడితే ఆర్బీకేలకి ఆ రెంట్ కట్టలేదు నువ్వు, నీ పార్టీ వాళ్ళే పెట్టారు ఆర్బీకేలు. నువ్వు రెంట్ ఇవ్వకపోతే నీ పార్టీ వాళ్ళే మూసేశారు, ఇది బంద్ చేయదులే పో అని. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తే రైతుకి 9 నెలల పాటు డబ్బులు ఇవ్వలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతుల గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.